రక్షించావు రాజా, సమయానికి వచ్చావు. లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టు ఉండేవారు, నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది. పారిపోయారా దొంగలు? ఆ దొంగ గారితో నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నేనెక్కడ చూశాను గురువా? అప్పుడు మూసిన కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను. ఉద్ధరించావు, డబ్బంతా పోగు చేయి. అలా చూస్తారా పోగు చేయలే. రాజా, గొప్ప ఆపద నుంచి కాపాడు. వెళ్ళిన పని ఏమైంది? నేను వెళ్తాం పని కాకపోవటమా? ఇదిగో వసూళ్ళు, ఇది సిద్ధాపురంది, ఇది పచ్చిపాడుది. లెక్క చూసుకో. ఇంకా ఈ పాడల పాటు పోలేదన్నమాట. నీ పుణ్యం ఉంటున్నాడు, అనిపించమ్మా. ఉండు, మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను. అమ్మమ్మ, నా ప్రాణం తోడేస్తుంది. రాజా రాజా రాజా, నా పొడి డబ్బి రాజా. డబ్బు జాగ్రత్త. నువ్వా? దెబ్బ తగిలిందా? ఏటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా? చూడలేదు రాత. ఏ కళ్ళిపోయాయా? కళ్ళిపోయా? నీ కళ్ళున్నాయిగా చారదేసి. నువ్వు చూడక్కర్లా? ఎదురొచ్చేవాడు నీకు కనపడలా? నా నెత్తి మీద మోపుంది, ఎట్లా చూసేది? నువ్వు చూడకపోతే నాదే తప్పు. తర్వాత తాపిగా తగులు అడుచుకొని నా పొడి డబ్బి రాజా. ఓడి కేసుకెళ్ళగా. రాదమ్మా, ఎందుకమ్మా ఈ పచ్చాకులు? ఈ పచ్చాకులా? మా ఇంట్లో ఉందిగా ఒక గుర్రె పోతు, దాన్ని మేపడానికి. నేను గొర్రెపోతు నుంచి నువ్వు బర్రె పడ్డవా? ఓయ్ బావా, ఏ మరదలా సిగ్గు లేకపోతే నడి వీధిలో చిన్న పిల్లాడులా కుప్పి గంతులేంటి? పెళ్ళై ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డల తండ్రి అయ్యేవాడి. అవునవును, ఆ 10 మంది బిడ్డలు నువ్వేగా కని ఉండేదానివి. ఏది ఇంకోసారాను? 1,00,000 సార్లు అంటావు. ఏటి? రాజా రాజా రాజా, నా డబ్బి నా డబ్బి నా డబ్బి. ఇంటికడిస్తాను. బావ మరదల సరసం బజారున పడింది, ఈ మోపు నా నెత్తిన పడింది. ఇది ఇంతే. లక్కినారు, తొందరగా రావాలి. ఏమిటది? మీ చెల్లెకి టైం పట్టింది. ఏటి? నాకు దయ్యం పట్టిందా? ఏమిటమ్మా, నీకు నిజంగా కిరికిరి పట్టిందా? ఏమిటి? అడుగు, ఆ సంగతి అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరికిరి? ఏముంది? వడ్ల గింజలో బియ్యపు గింజ. అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మొచ్చుకుని వెంటబడింది. అదా మధ్యలో నన్ను రేవపట్టేశామా రాదా? ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చెప్పేస్తున్నాను. బావ నాతో మోట సత్తా ఆడాడు, చూడు ఏం చేస్తాను. నేను తప్పున్నాను. ఇదిగో లంకణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి. అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా? బాబు బాబు, ఏమిటి? నా పొడుండబ్బి బాబు. వెళ్ళాలి తొందరగా పోసే. అవునవును, అక్కడ ఉంది కానీ అయ్యా, ఉగాది ఉత్సవాల సందర్భంలో ఇక్కడ చెడుగుడు పోటీ జరగబోతోంది. ఇది మన గ్రామాధికారి భూషయ్య గారి జట్టు. గండభేరుండ జట్టు. దీంతో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. ఈ జట్టు పేరు రాజా. భూషయ్య జట్టు సంగతి నీకు తెలుసు. అందరూ మెలికలు తిరిగిన ఆటగాళ్ళు. వాళ్ళతో పోటీ పడి అవమానం పాలదు. మాది రావదండు జట్టు. గోదావరి దిగమనండి, అప్పుడు తెలుస్తుంది. మన పేరు తెలుపాలి. గెలిచారా ఒక్కొక్కరికి 100 మొలహం.
అయ్యా మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తలా ఒక ఇచ్చి లేకండి క్షవరాలు మాది సన్యాసరావు మాట్లాడాలి మీ యువరాజు
అమ్మాయి భలే అందంగా ఉంది. ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చిందమ్మా. ఏం చేస్తున్నావు? పట్టలేదు ఇక్కడ స్నానం చేస్తున్నా, తొట్టిస్తున్నాను. మామయ్య స్నానం అయిపోయింది, పోయిన కూడా అయితే చెప్పు. వీడు పిచ్చోడే ఉన్నాడమ్మా. ఇక్కడి నుంచి నువ్వు పోతావా అనుకోని తల్లి తీర్చేసి అవుతా పాడవా? వద్దు నా పాపం సరిగ్గా వణికిపోతున్నాడు. ఏం చేయమన్నావమ్మా? వాడిని కాదించుకోమంటావా? విజయ్ నువ్వెందుకు ఇది ఉందిగా ఎన్ని వేలుకుంటాగా నీకు పోయి రామా పోదాం. బాగా కట్టిపోయారు. చెరువు చేస్తుంది అమ్మా సుబ్బులు. నీ పేరు సుబ్బులు. అబ్బా ఎంత అందమైతే ఎవరు పెట్టారు? మీ అమ్మ మీ నాన్న. నాకు నచ్చిన పేరే పెట్టి వస్తున్నానన్నా. ఆకలేస్తోంది. ఆమె వడ్డించాక పిలుస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న చూస్తే సన్నాసయ్య. సన్నాస వీడి మొహం చూస్తే తెలుస్తుంది. సంసార లక్షణాలు ఎక్కడ కనపడలేండి. అమ్మా సుబ్బు అరుస్తున్నాడు. చావట సన్యాసి. ఏం లేదు నాన్న తోములు. అయ్యే తోమాలు కావాలి. ఏంటి ఊరు లేదేమ్మా? తిన్నావు కదా నాన్న? తిన్నానా? బాగానే ఉంది. 4 పూరీలు పడే తెలితేలే. కూరేనా కూర? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? నా తల్లే ఆ మధ్యది పోయమ్మా. నా తల్లే నా తల్లి పూరీ తల్లి పూరీ తల్లి. ఇదేదో మాయకంగా ఉంది. పూరి అయితే కూర ఉండదు, కూర అయితే పూరి ఉండదు. పూరి కూర అయితే కథ ఉండేదా తల్లి? అదేమిటానా? నేను వేస్తూనే ఉన్నాను, తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, తింటూనే ఉన్నానా? నా తల్లి నా తల్లి తెచ్చింది. నా తల్లి ఇదేంటమ్మా కంకలున్న నీళ్లు? చెయ్యి కడుక్కున్నావుగా నాన్న? నేను చెయ్యి కడుక్కున్నానా? అమ్మా ఎన్ని చెయ్యి ఏదో పరాగా కంచంలో పారబోసింది. ఏదో రోజు రోజుకి నాకు మర్చిపోతున్నట్టుందమ్మా. మర్చిపోతున్న పొలక తరడండి. ఏదో మాయకుంది. నాకేం తెలుసు నాన్న? నిన్ను పాట పెడతా. నాన్న వద్దు నాన్న, పట్టక నాన్న పాపం. పైండి ఆయాసంగా ఉంది. ఎవరిదైనా నువ్వు అడిగివా?
చేతురాదు నాన్న పురాణి మందిరంలో నాకు కలిసి పనిచేస్తుంది పేరు రాక అలాగా అమ్మా నేను దివాణాలు పోతున్నా కడుపు అన్ని జాగ్రత్తగా వేసుకొస్తున్నా ఆ దొంగగా మళ్ళీ వస్తాడు అలాగే నాన్న ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా మన రాజా నీకు నిజంగా మతిపోయింది నాకు మతిపోయిందా చచ్చా నేను నిజం చెప్పాను నీకు మతిపోతుంది ఆ పట్టాభిషేకం నా 2 కాలతోనే చూశాను రాజా సింహాసనం మీద కూర్చున్నాడు ఆ టీవీ అబ్బా అబ్బా వర్ణించడానికి నీ నాలుగు ఒకటి చాలు నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు నన్ను ఎప్పుడు నమ్ము నేను పొరపడ్డా ఒక కంచంలో తిరిగి ఒక కంచంలో పెరిగాం ఒక మంచంలో పెరిగాం ఆ రాజా నేను గుర్తుపట్టాలనుకుంటావా ఓ సరే సాయంత్రం సుబ్బులు నేను సుబ్బులు నువ్వు కలిసి కోట్లో వెళ్దాం అక్కడ చూద్దుగా ఏ సుబ్బులు ఆ ఇంద్రలోకం నుంచి ఈ మందిరానికి సాక్షాత్ రంభే దిగి వచ్చినట్లు ఏమిటా పాడుమాడు ఎవరు మీరు నీ పాదదాసు నిన్ను చూసి ఒక్క ఉరుగుల వచ్చాయా నన్ను అనుగ్రహించవు అలా అంటే నాకు చాలా చెక్కేస్తుంది అలా అయితే నేను వెళ్ళిపోతాను ఇప్పుడు అక్కడికి వెళ్ళగలవు అబ్బా పెళ్ళికొడ్డులో పెట్టేశావా నీకెంత బలం ఉందిరా నా బలం సంగతి నీకేం తెలుసు రా చూపిస్తాను అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం అన్నే పరీక్షిస్తున్నావా అయితే చూడు చూస్తూ కూర్చోడు అలవాటైన వాళ్ళకి అంతేనే మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడడం కానీ అమ్మో మీ నాన్నని చూస్తేనే నా నాలుగు పెడుతుంటూ పోతుంది ఆ మేసాలే చెప్పు తీసేయకూడదు నాకు కాస్త గుండె ధైర్యం అవుతుంది అందులో నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు ఆ గుండె ఆ నాన్న చాలా ఎక్కువైపోతుంది అది కాదు ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటాను అనుకుంటే అది నీకేం తెలుసు నాకేం తెలుసు మీ నాన్నకేం తెలుసు అందుకే ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు కిరికిరి కిరికిరి ఎక్కడెక్కడ ఎప్పుడు అమ్ముతాను లేదు నాకు ఆ స్థలమానం జరిగింది ఆ కిరికిరి అడుగుతుంది తప్పుడు పత్తి కుక్క అమ్మ కాస్త ఉంటుంది స్నానం చేయాలి